నమస్తే తెలంగాణ పేపర్లో ఒక వార్త వచ్చింది. అక్రమాలకు ఎల్ఆర్ఎస్ అని ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కారు వింత వైఖరి. ఆ వింత వైఖరి అనేది ఏందో ఏంటిది అనేది కూడా రాసిర్రు. మాట్లాడదాం దీని మీద కూడా. ఎల్ఆర్ఎస్ అంటే ఏంది అంటే ముఖ్యంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. దీన్నే భూ క్రమబద్ధీకరణ పథకం అని కూడా అంటారు తెలుగులో. సో దీన్ని గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎల్ఆర్ఎస్ని విపరీతంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ని కావాలని కోరుకుంటారు. ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఆయన క్యాబినెట్లో ఉన్న సగంకు పైగా మంత్రులు గతంలో వ్యతిరేకించారు ఎల్ఆర్ఎస్ని గత ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ కావాలంటారు. ఎందుకంటే ఆమ్దాని కోసం ఆగమాగం అవుతారు. ఇప్పుడు ఖజానా నిండాలి, ఏం చేయాలి, కాబట్టి ఎట్లయినా సరే అక్రమంగా ఉన్నా సరే ఖజానా నింపుకునేందుకోసమని ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ని తీసిర్రు అనేది వార్త. ముందు వసూలు తర్వాత ఎంక్వైరీ. ఎల్ఆర్ఎస్తో 28 రోజుల్లో 3,000 కోట్ల ఆదాయానికి ప్లాన్. ఫస్ట్ కట్టాలి, తర్వాత ఒకవేళ అది అక్రమం అని తేలితే కనుక 90% ఫీజు వాపస్ చేస్తామంటూ వింత ప్రకటన. సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తున్న ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది. ప్రభుత్వం సీలింగ్, చెరువులు ఏదైతే అయింది, ప్లాట్లు ఎక్కడున్నా సరే ఎల్ఆర్ఎస్లో వాటిని క్రమబద్ధీకరించేందుకు ముందుగానే ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలని కోరుతుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి అది అక్రమమని తేలితే సదరు స్థలాన్ని దాన్ని చెయ్యకుండా 10% ఫీజును మినహాయించుకొని మిగతా 90%ను తిరిగి చెల్లిస్తామంటుంది. అంటే ఖజానా నింపుకునేందుకు కనీసం కించిత్తు పరిశీలన లేకుండానే దరఖాస్తుదారుల నుంచి ఎల్ఆర్ఎస్ మొత్తాన్ని వసూలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 28 రోజుల్లో ముగుస్తుండడంతో ఈలోగా జనం నుంచి అందినంత ఖజానాలో వేసుకునేందుకు అక్రమాలకు గేట్లు తెరిచింది. రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. గత బడ్జెట్ లోటు 30-40% ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ లోటును పూడ్చుకునేందుకు ఎల్ఆర్ఎస్ను మాధ్యమంగా ఎంచుకుంది. ఏంది వీళ్ళు చెప్పింది, ఏం రాయాలనుకున్నారు అంటే, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ని తీసుకొచ్చారు కదా వీళ్ళు. ఎల్ఆర్ఎస్ని తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అంటే, ఇప్పుడు మామూలుగా మార్చిలో ఇప్పుడు ఆర్థిక సంవత్సరంని మార్చ్ ఎండింగ్ వరకు ఆర్థిక సంవత్సరంగా అనుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఆ ఎండింగ్ అవ్వడానికి ఇంకొక 27-28 రోజులు ఉంది ఈ మార్చ్ నిండితే. సో దాని లోపల ఎట్లయినా సరే ప్రభుత్వానికి 3,000 కోట్లు, అంతే కదా, 3,000 కోట్లని వసూలు చేయాలి. కాబట్టి ఎల్ఆర్ఎస్ కోసం తెరదీసిర్రు అన్నట్టు వీళ్ళంతా ఆమ్దాన్ని నింపుకునేందుకు. అయితే దాంట్లో ఏం చేసిర్రంటే, ముందే మీరు డబ్బులు కట్టాలి. ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న తర్వాత అది ఒకవేళ కరెక్ట్గానే ఉంది అంటే కనుక మీరు మొత్తం కట్టాల్సి ఉంటుంది మామూలుగా ఎల్ఆర్ఎస్లో ఎప్పుడైనా కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు గవర్నమెంట్కి పైసలు కట్టుర్రి. పైసలు కడితే అది నిబంధనల ప్రకారం ఉంటేనేమో ఎల్ఆర్ఎస్ చేస్తారు. ఒకవేళ నిబంధనల ప్రకారం లేదు అనుకోర్రి, మీరు 100% ఇప్పుడే కట్టాలి, ముందే కట్టాలి. కట్టిన తర్వాత ఒకవేళ కాకపోతే మీకు 90%ను రిటర్న్ ఇస్తారు, 10% గవర్నమెంటే ఉంచుకుంటుంది. అప్లై చేసేటప్పుడు మామూలుగా అయితే అప్లై చేసిన తర్వాత ఓకే అనుకుంటే డబ్బులు కట్టాలి, కానీ ఇక్కడ ముందే కట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్కి ఇప్పుడు 28-30 తారీఖు లోపల, మార్చి అయిపోయేంత లోపల డబ్బులు కావాలి కదా, అందుకోసమని ముందే వసూలు చేస్తుంది అన్నట్టు అందరి దగ్గర నుంచి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో, గతంలో కూడా అప్లై చేసుకొని పెండింగ్లో ఉన్నోళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ముందే పైసలు కట్టాలన్నట్టు. ఇప్పుడు దాని రేటు ప్రకారం ఎంత అవుతుంది అనేది మొత్తం కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళు అది అక్రమమా సక్రమమా అనేది చూసుకున్న తర్వాత మీది ఓకే అనుకుంటేనేమో దానికి తగ్గ డబ్బులు దానికి వెళ్ళిపోతే మీది ఓకే అని మీకు సర్టిఫికేట్ వస్తుంది. లేకపోతే కనుక దాంట్లో 10% కట్ చేసుకొని 90% మీకు రిటర్న్ ఇస్తారట. భూమి ఏదైనా ముందైతే ఫీజు కట్టు. ఎల్ఆర్ఎస్లో భాగంగా అనధికారిక లేఅవుట్ల యజమానులు, ప్లాటుదారులు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటారు. దానిని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉంటే ఎల్ఆర్ఎస్ కింద 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు కట్టాలని నోటీస్ ఇస్తారు. దరఖాస్తుదారుడు ఆ మొత్తాన్ని చెల్లించాక స్థానిక సంస్థల నుంచి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ జారీ చేస్తారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దీనికి తిలోదకాలు ఇచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముందైతే 25% రిబేట్ను మినహాయించుకొని 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తర్వాత దరఖాస్తులను పరిశీలించి అది అక్రమమా సక్రమమా తేలుస్తాం అంటుంది. లేఅవుట్ కానీ ప్లాట్ కానీ నిషేధిత జాబితాలో లేని భూముల్లో ఉన్నా కూడా చెరువుల FTL బఫర్ జోన్లలో ఉన్న ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలంటూ 31 వరకు గడువు ఇచ్చింది. ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది 28 రోజులు 3,000 కోట్ల లక్ష్యంతో ప్రభుత్వం ఇదంతా చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఇట్లా అంటే, ఇప్పుడు మామూలుగా దాన్ని పరిశీలించేందుకు HMDAల మున్సిపాలిటీల సిబ్బంది లేరు, సరైన సిబ్బంది లేదు. ఇప్పుడు మీరు LRSకి తీసుకోమన్నారు, LRS ఓపెన్ చేసిరు, కానీ అక్కడికి పోయి ఫీల్డ్ విజిట్ చేసి లేదంటే పాత సర్వేలన్నీ కూడా చూసి నిజంగానే ఇది సక్రమంగానే ఉంది అని ఎవరు చెప్పాలి? HMDA మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు చెప్పాలి. కానీ ఇక్కడ సిబ్బంది లేరట. ఇప్పుడు ప్రాపర్ సిబ్బంది లేరు. ఇచ్చిన టైంలోగా ఇప్పుడు ఎప్పటివరకు అయితే గవర్నమెంట్ టైం ఇచ్చిందో ఇప్పుడు ఈ నెల చివరి వరకు ఇస్తే కనుక అన్ని లోపలల్లో వచ్చిన అప్లికేషన్లేమో ఎక్కువ ఉన్నాయి, కొన్ని లక్షలలో అప్లికేషన్లు ఉన్నాయి. ఇక్కడనేమో ఉద్యోగులు దానికి సరిపడినంత లేరు. మరి ఏం చేయాలి? దానికోసమని ఇప్పుడు కొత్తగా ఇది చేసిర్రు అన్నట్టు. ముందైతే డబ్బులు కట్టుర్రి, తర్వాత మేము ఎప్పుడు వీలైతే అప్పుడు చేసి అది అక్రమమా సక్రమమా అనేది తర్వాత తేలుస్తాము అంటున్నారు. అక్రమమా సక్రమమా అనే దాంతో సంబంధం లేకుండా ముందెయ్యమంటుర్రు. అయితే సరైన సిబ్బంది లేకపోవడంతో LRS ప్రక్రియ ఏండ్లుగా నత్తనడకన సాగుతుంది. ఈ నెల 31 వరకు చకాచకా ఛార్జీలు చెల్లించేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత 10 రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేస్తాము అని అంటున్నారట. అయితే 2020 నుంచి ఇప్పటి వరకు 9 లక్షల దరఖాస్తుల పరిశీలన జరిగితే 21-22లో లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? అవి అక్రమమా సక్రమమా అని తేల్చేందుకు ఇంకెంత సమయం పడుతుంది? అప్పటి వరకు దరఖాస్తుదారులు చెల్లించిన మొత్తం సర్కారు ఖజానాలోనే ఉండి అది ఒకవేళ అక్రమమని తేలితే 90% ప్రభుత్వం నుంచి వాపసు వస్తుంది. అవి ఎప్పుడు వాపసు వస్తాయి ఏంది అనేది ఇప్పుడు 2020 నుంచి ఇప్పటి వరకు 9 లక్షలని పరిశీలించిరట. ఎందుకంటే దానికి తగినంత స్టాఫ్ ఉండాలి కాబట్టి స్టాఫ్ ఉన్న తర్వాతనే పరిశీలించాల్సి వస్తుంది, పాత సర్వేలు తీయాల్సి వస్తుంది. చాలా పెద్ద ప్రాసెస్ అన్నట్టు దీనికి. అప్పుడు 2020 నుంచి ఇప్పటి వరకు 9 లక్షలే అయితే ఇప్పుడు ఇవన్నీ ఇంకా చాలా లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తేలేది ఎప్పుడు? అది అక్రమం సక్రమం అని తేలేది ఎప్పుడు? అప్పటి వరకు వీళ్ళు కట్టిన డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలనే ఉండాలి అన్నట్టు. అది అక్రమం అని తేలిందనుకో మీకు 90% ఇస్తారు. నిజంగానే సక్రమమే అనుకుంటే కనుక మీకు LRS వస్తుంది అన్నట్టు. దానికి అంటే గవర్నమెంటు ఆమ్దానిని పెంచుకునేందుకు ప్రభుత్వానికి డబ్బులు తగ్గుతున్నాయి. సరే, ఇప్పటివరకే మనం చూసినాం కదా, రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ 14 నెలల్లో ఎంత లోటు బడ్జెట్ ఉంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోతే ఏం చేయాలి, ఎట్లా రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి అనే దాని మీద అవగాహన లేకపోవడు సీఎంకి కావచ్చు, లేదంటే సంబంధిత వీటికి సంబంధించిన శాఖలకు ఉన్నటువంటి మంత్రులకి. ఇప్పుడు రెగ్యులర్గా వాటి మీద రివ్యూ చేస్తూ ఉంటే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లలో నుంచి డబ్బులు రావాలి, ఎట్లా వస్తాయి, ఎంత వస్తాయి, లేకపోతే దాని మీద రెగ్యులర్గా రివ్యూ చేసి పెండింగ్లు ఏమున్నాయి, పెండింగ్లు ఎట్లా వసూలు చేయాలి అనే దాని మీద చేస్తే రెగ్యులర్గా వస్తాయి. యూజువల్గానే ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు రివ్యూ చేస్తే ఎప్పటికప్పుడు రివ్యూ చేసి అసలు ఈ నెల ఎంత వచ్చింది, ఆదాయం ఎంత వచ్చింది, ఎన్ని ఖర్చులు ఉండే ఏంది అనేది చూస్తే ఒక లెక్క ఉంటుంది. నిన్నగాక మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎట్లాంటి కాగ్ రిపోర్ట్లో ఆదాయం ఎంత తగ్గింది, ఎంత అప్పులు చేస్తుర్రు అనేది కాగే రిపోర్ట్ ఇచ్చింది, చూసినాం కదా. ఎందుకంటే హైడ్రా దాంతో మొత్తం ఆదాయం మొత్తం కూడా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఫ్లాట్లు కొంటలేరు. గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి రావాల్సిన డబ్బులన్నీ కూడా రియల్ ఎస్టేట్ మంచిగానే ఉంటే కనుక ఆ భూములు అమ్ముకుంటారు, కొనుక్కుంటారు, ఆ డబ్బులు ఇంకొక దగ్గర పెడతారు, అట్లా రొటేట్ అవుతూ ఉంటాయి. ప్రభుత్వానికి రకరకాలుగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఆ ఆదాయం మొత్తం తగ్గింది. ఎందుకంటే హైడ్రా అనే పిడుగుని తీసుకొని వచ్చి హైడ్రాని చేయడంతో ఇప్పుడు మొత్తం రేట్లన్నీ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అని రియల్టర్లు అందరూ కూడా లాభోదీబో అని మొత్తుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి ఆదాయం వస్తలేదు. ఓన్లీ హైదరాబాద్ ఒకటే కాదు, అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ నుంచి రావాల్సిన ఆదాయం మొత్తం తగ్గిపోయింది. ఎక్కడ చాలా స్పేస్ ఖాళీగా ఉంది. కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఇప్పుడు కట్టి రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి కొనేటోళ్ళు లేక. ఇంకా చాలా చోట్ల మనం చూస్తాం లేక్ ఫ్రంట్లని, లేక్ రివర్ వ్యూలు ఇట్లా కడతారు. అవన్నీ ఏంటి అంటే లేక్ సైడ్గా ఉండేటువంటి. హైడ్రా వచ్చిన తర్వాత ఆ పేర్లున్న వాటిని కొనాలంటే కూడా ఇప్పుడు భయపడుతుర్రట. ఎందుకంటే ఒకవేళ ఇది హైడ్రా పరిధిలోకి వస్తుందా,
మళ్ళీ మేము కొనుక్కున్న తర్వాత హైడ్రా కూలగొట్టింది అనుకో ఏంది పరిస్థితి? ఎందుకంటే చాలా అపార్ట్మెంట్లను ఇప్పటికి మనం చూసినాం కదా, హైడ్రా వచ్చి కూలగొట్టిపోయింది, కానీ బ్యాంకులకు ఈఎంఐ మాత్రం వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి పరిస్థితిలో కొనాలంటే కూడా ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు. ఆ రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయింది ఎక్కడికక్కడ. అది ఖచ్చితంగా గవర్నమెంట్ మీద పడుతుంది, ఇంపాక్ట్ పడుతుంది, వచ్చేటువంటి రెవెన్యూ రాదు గవర్నమెంట్కి, వివిధ రకాల నుంచి వచ్చేటువంటి రెవెన్యూ అంతా కూడా. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్ ఎండ్ అయిపోయేంత వరకు, ఆర్థిక సంవత్సరం అయిపోయేంత వరకు వాళ్ళకి ఆదాయం కావాలి కదా. ఆ ఆదాయం కోసం ఏం చేస్తుర్రంటే ఇప్పుడు 28 రోజులలో 3,000 కోట్ల ఆదాయమే జయంగానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమన్నా చెయ్యి, ఎట్లన్నా చెయ్యి, వచ్చిన ఎల్ఆర్ఎస్లు అన్నీ తీసుకోర్రి. అక్రమమా సక్రమా అనేది మనం తర్వాత తేలుద్దాం. మనకు మస్తు టైం ఉంది. గవర్నమెంట్కి ఎన్ని రోజులైనా సరే తర్వాత మెల్లగా కూర్చొని చేసుకుందాం, కానీ ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు అన్నట్టు. ఫస్ట్ మీరు డబ్బులు కట్టుర్రి, తర్వాత మేము చేస్తాం, తేలుస్తాం. అది ఎన్నెళ్ళకు తేలుస్తాం, ఎప్పుడు తేలుస్తాం, ఏంది అనేది కూడా అంత పెద్ద క్లారిటీ ఉన్నట్టయితే కనిపిస్తలేదు. ఫస్ట్ మీరు డబ్బులు కట్టుర్రి, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఆమ్దాని లేదు కాబట్టి వచ్చిన పైసలు వసూలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 3,000 కోట్లు 28 రోజుల్లో అనే దాంతో మొత్తం అక్రమాలకు తెరలేపింది ఎల్ఆర్ఎస్ అనేదే ఈ వార్త. గవర్నమెంట్కి ఎటు చేసైనా సరే ఆమ్దాని కోసమని ఏమన్నా చేస్తుంది. ఎంత ఆగమన్నా చెయ్యిర్రి ఎల్ఆర్ఎస్లో, కానీ ఆమ్దాని మాత్రం పెంచుర్రి అనేది అధికారులకి చెప్పిర్రు. అందులో భాగంగానే ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి అని మనకు తెలుస్తుంది.